కమిషనర్ గారు నేను దాదాపు ఒక 24 వార్డులలో ఒక 18 వార్డులను ఈరోజు టచ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చినాం. ప్రతి సమస్య మీద వాటర్ కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు ఇవన్నీ ఎన్నుకుంటూ వచ్చినాం. కమిషనర్ గారు బ్రహ్మాండంగా ఈరోజు అందరినీ స్టాప్ తీసుకొని వచ్చాడు. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్లతో పాటు ఇదివరకు నేను ఇచ్చినవి కూడా నేను ఎండాజ్ చేసి ఇచ్చిన కాలనీలు వస్తాయి. ఈ వాళ్ళు కూడా 10 సార్లు తిరగకుండా ఏం చేయాలనేటువంటి ఒక కార్యక్రమం ఇది ఈరోజు కార్యక్రమం. ఇది మన ప్రాంత అభివృద్ధి కోసం పెట్టిన మీటింగ్. ఈ మీటింగ్ వల్ల అందరికీ కూడా అవగాహన వస్తుంది. ఏ సమస్య ఉంటే ఎవరికి చెప్పాలి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళు సాల్వ్ చేయనప్పుడు నా దగ్గర చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అందుకే ఇప్పటికే మేము 34 కోట్ల రూపాయల వర్కులు ఏదైతే ఉందో ఇమీడియట్గా జిహెచ్ఎంసీని కలవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. అది కూడా క్లియర్ అవుతుంది. నేను ఇంకొక 100 కోట్లు ఇమీడియట్గా ఎమర్జెన్సీ వర్కులకి ఇవ్వమని నేను ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల మీద చెప్పిన 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తప్పకుండా జోనల్ కమిషనర్ గారు నేను తిరిగినాం కాబట్టి అక్కడ మళ్ళీ చెప్పి 100 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత 100 కోట్లు తెచ్చి ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఏమాత్రం తేడా ఉండదో అవి కంటిన్యూ అయితే ఆ సిస్టంలో వాళ్ళకు అంటే వాళ్ళ రిలీజ్ ఆఫ్ ది మనీ అనుకుంటా చేయాలి అంటే కొద్దిగా అవన్నీ మార్చుకోవాలి. వాళ్ళకు కూడా లెక్కలు చెప్పాలి కదా మళ్ళా. అందుకోసం దానివల్ల లేట్ అయింది తప్ప సగం వేసినవన్నీ కంటిన్యూ మళ్ళీ ఇప్పుడు నేనే చెప్పిన ఏమని మీరు వెంటనే పనులు మొదలు పెట్టండి మీకు మంజూరు అయిపోయినాయి అని చెప్పిన దానికోసం అది కూడా ఇప్పుడు మీరు కూడా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా రేట్ చేసి చెప్పండి. సమస్య లేని దాన్ని కూడా కొంతమంది ఉన్నట్టుగా చూపిస్తారు, ఉన్నదాన్ని నేనే చూపేనే అది కాదు. డెఫినెట్గా మీరు చెప్పేదాంట్లో అర్థం చేయండి. ఓకేమ్మా.